కారులో కూర్చొని బోరున ఏడ్చిన సుమ. టాప్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు. ఆమె ఎనర్జీ, టైమింగ్ చూస్తే అలసట అనే మాట ఆమె దగ్గరికి రాదేమో అనిపిస్తుంది. కానీ ఆ చిరునవ్వు వెనుక ఎంత కష్టం, ఒత్తిడి దాగి ఉందో తెలిస్తే మనసు చివుక్కుమంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు టెలివిజన్లో, ప్రపంచంలో తన ఎనర్జీ, టైమింగ్, చమత్కారంతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యాంకర్ సుమ కనకాల. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు సుమ. స్టేజ్ మీద ఆమె ఉత్సాహం, మాటల సరళి చూసి ఆమెకు ఎలాంటి కష్టం ఉండదేమో అనుకుంటారు చాలామంది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన కెరియర్ ఎదుర్కొన్న ఒత్తిడి, అలసట గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. సుమకు ఒక టైంలో చాలా బిజీ షెడ్యూల్ ఉండేదట. ఒకే రోజులో పలుచోట్ల షూటింగ్స్, గంటల కొద్దీ నిరంతరంగా నిలబడి మాట్లాడడం, రిహార్సల్, లైవ్ ప్రోగ్రామ్స్ వంటివి చేసేవారట. దానివల్ల శరీరమే కాదు, మనసును కూడా అలసిపోయేదట. కొన్ని రోజుల పాటు రాత్రి 1 గంటకు పడుకోవడం, తిరిగి 5:30కు లేవడం తప్పదని ఆమె గుర్తు చేసుకున్నారు. అంత బిజీ టైంలో కూడా పిల్లలకు కావాల్సినవి చేసి పెట్టడం, షూటింగ్స్ మధ్యలో విరామం దొరికినప్పుడు వారితో ఫోన్లో టచ్లో ఉండడం చేసేవారట సుమ. ఆ ఇంటర్వ్యూలో సుమ ఒక ప్రత్యేకమైన రోజు గురించి గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వరుసగా జరిగిన షూటింగ్స్ వల్ల పూర్తిగా అలసిపోయి శరీరం సహకరించని స్థితికి చేరుకుందని చెప్పారు సుమ. బయటికి మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ తన పని పూర్తి చేసినప్పటికీ లోపల మాత్రం ఎంతగా అలసిపోయిందో ఎవరికీ తెలియదని అన్నారు. షూటింగ్ తర్వాత కారులో కూర్చొని బోరున ఏడ్చారట సుమ. ఇదే సుమ ప్రత్యేకత. అయితే ఎంత అలసిపోయినా తనకు విశ్రాంతి దొరికినప్పుడు ఒక 10 నిమిషాలు అలా రెస్ట్ తీసుకుంటే చాలు ఫుల్ రీఛార్జ్ అయిపోతారని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మళ్ళీ షూటింగ్స్కి హ్యాపీగా వెళ్ళిపోతారట. అలా తక్కువ విశ్రాంతితో కూడా తన శరీరం సహకరించడం ఒక వరం కదా. సుమ ఇంటర్వ్యూ చూసిన చాలా నెటిజన్లు స్క్రీన్పై కనిపించే స్మైల్ వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ప్రేక్షకుల కోసం ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే యాంకర్స్, నటులు కూడా మనలాగా సాధారణ మనుషులే కదా. వారికి కూడా అలసట, ఒత్తిడి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ వారి వృత్తి కారణంగా వాటిని బయటపెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీరు కూడా కామెంట్ చేయండి.